కోతి ఎంత కోతి కోతి చేస్తుందిలా ఈ చెట్టు మీదకెళ్ళి ఆ చెట్టు మీదకి దుంకుతుంది, ఆ చెట్టు మీదకెళ్ళి ఈ చెట్టు మీదకి దుంకుతుంది. ఇక అక్కడనే పండ్ల చెట్లు గిట్లుంటే తినేది తక్కువ, తెంపి ఖరాబ్ చేసుడు ఎక్కువ ఉంటుంది. కోతి పనులే అలాగుంటాయి కదా. అయితే ఈడ మాత్రం ఒక కోతి అసోంటి పనులు చేయలేదు గాని ఒక చిన్న పిల్లగాని దగ్గరికి పోయింది. ఇక అటెంక చూడుండ్రి ఏమైందో. ఓ కోతి ఆగవే ఆగు, అసలుకే నువ్వు కోతి కోతి చేస్తున్నావు. తమ్ముని కడుపు మీదకెళ్ళి చేదియవెత్తి గోర్లు గుచ్చుకుపోయి ఏడుస్తాడు. ఏహే అదెందుకు ఇంటది, అసలుకే కోతాయే. చిన్న పిల్లగాని ఏడుపిని ఇంకింత గాయ చేస్తున్నది. రావులా కథ మంచుగానే ఉన్నది పటూర్రి. వా అన్న నువ్వన్న జర ఏదన్నా ఉపాయం చేసి కోతిని బయటకు పంపవే. అగో సెల్ ఫోన్ ఇచ్చిండు కదా, మంచి తెలివిగల్లోడే. వాయమ్మనే చూసిన రానుల్లా కోతి కూడా ఫోన్ ఎట్లా చూస్తున్నదో. ఇక కోతి ఫోన్ సంబరానుంటే చిన్నగా పిల్లగాన్న అడికెళ్ళి తీసిర్రట. కానీ చూడుండ్రుల్లా చిన్న పిల్లగాన్ దగ్గరకు పోయి ఎంత పని చేసిందో. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లో జరిగింది కథ. మరి పిల్లగాని ఏడిపిని ఊకుంచుతందుకే పోయిందో లేకుంటే నిద్రపోయిన పిల్లగాన్ని గెలికించుకొని ఆయనత కోతే ఏడిపించిందో తెలియదు గాని భలే పని చేసింది పోన్రి కోతి.